హరే కృష్ణ. కంటికి కనబడిన శత్రువుతో మనం ప్రతిరోజు పోరాడుతున్నాం. ఆ శత్రువు ఎవరు అంటే మనలో ఉండే కామము. కామాన్ని మనం దూరం చేయాలంటే హరినామాన్ని చెప్తే రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతూ వస్తాం. మరి మనలో ఉండే కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, మనస్సు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. మరి ఇవేవీ తెలియకుండా బయట వ్యక్తుల దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఇటువంటి సైకియాట్రిస్ట్ని దగ్గరికి వెళ్ళినా 30-50 వేలు దాకా అవుతుంది, కానీ మనలో ఉండే కామాన్ని తీయలేరు. మరి అటువంటప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే కన్నా గీత జ్ఞానాన్ని తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనలో ఉండే కామాన్ని బయటికి పంపించవచ్చు. మనకు ఒక వస్తువు కావాలి అనుకో, అది కావాలనిసని అది ఒక కామమే. లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏదైనా చూసామనుకో, అది కావాలనుకుంటాం, అది కామమే. ఒకటి ఉంది కానీ ఇంకా కావాలి, ఇంకొకటి కావాలి అనుకుంటాం, అది కామమే. ప్రతిదీ కామమే. ఈ కంటికి కనబడిన శత్రువు అనే కామంతో ప్రతిరోజు మనం పోరాడుతున్నాం. ఈ పోరాటం ఎప్పుడు ఆగుతుందంటే ఎప్పటికీ ఆగదు. మరి మన లోపలుండే చెడుని తొలగించుకోవడం కోసమని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం. 30-50 వేలు అవుతాయే తప్ప కామాన్ని తీయలేరు. మనకు సొల్యూషన్ చెప్పడానికి రెస్ట్ రూమ్కి వెళ్ళి వాళ్ళు స్మోక్ తాగుతారు. మరి వాళ్ళలో ఉండే కామాన్ని వాళ్ళు వదలగొట్టుకోలేనప్పుడు మనలో కామాన్ని ఎలా తీయగలరు? ఒకవేళ సైంటిఫిక్గా తీసుకున్నా కూడా ఆలోచించదగ్గ విషయమే. మరియు గీత ఆధారంగా తీసుకుంటే ఈ కామం అనే శత్రువుని జయించాలంటే కలియుగంలోని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. మనకు వచ్చే రోగాలకి మందులు ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ మందు ఒకటే. హరే కృష్ణ మంత్రాన్ని మనం ఎంత శ్రద్ధతో చెప్పుతామో వింటామో మన లోపలుండే చెడుని బయటికి తొలగిస్తుంది. మనం హరే కృష్ణ మంత్రాన్ని చెప్పినప్పుడు మంత్రంలో భగవంతుడు ఆవిర్భావం జరుగుతుంది. అంటే మన లోపలుండే కామాన్ని తొలగించడానికి భగవంతుడు వస్తారు. అది మనం విన్నప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా మన లోపలుండే కామాన్ని మనం బయటికి పంపించగలం. అప్పుడే మన అనుకునేవారు మనతో స్నేహంగా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు. ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. భగవంతుడు ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం పెరుగుతుందో భగవంతుడు వస్తారు. అది నిజం, సత్యం. భగవద్గీత ఎవరి దగ్గరైతే ఉంటుందో, గీత ఎవరైతే చదువుతారో వాళ్ళ భవిష్యత్తు మొత్తం అందులోనే ఉంది. దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర గీత ఉండేటట్టు చూసుకోండి. మీ పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా, ఎంత ఉన్నా కూడా వాళ్ళ కష్టాలను తొలగించలేదు. గీత ఒక 250 రూపాయలు మీ పిల్లలకి ఇవ్వండి. ఎంతో ఖర్చు పెడతాం, ఆ ఖర్చు కన్నా ఇదేమీ ఎక్కువ కాదు. దయచేసి ఈరోజు గీతా జయంతి, ఈ శుభ సందర్భంలోని ప్రతి ఒక్క పేరెంట్స్కి మా విన్నపము అదే. గీతనివ్వండి అమ్మా. గీత చదివితే ప్రతి ఒక్కటి తెలుస్తుంది, అర్థమవుతుంది. వాళ్ళు సంతోషంగా ఉండగలరు, అందరూ సంతోషంగా ఉండగలరు. హరే కృష్ణ.